హాయ్ హలో అందరికీ నమస్తే. ఈ వీడియోలో నార్మల్ మిషన్‌తో బ్లౌజెస్‌కి అండ్ డ్రెసెస్‌కి సింపుల్‌గా ఎంబ్రాయిడరీ వర్క్ ఏ విధంగా చేసుకోవచ్చో చూపిస్తున్నాను. ముందుగా ఒక న్యూస్ పేపర్ తీసుకొని దాని మీద వేస్ట్ క్లాత్ పెట్టుకోవాలి. పైన ప్లెయిన్ ఎంబ్రాయిడింగ్ చక్రాన్ని, కింద సైడు నట్టున్న ఎంబ్రాయిడింగ్ చక్రాన్ని పెట్టుకొని నట్టుని ఈ విధంగా టైట్ చేసుకోవాలి. ఇప్పుడు క్లాత్‌ని ఈ విధంగా స్లోగా టైట్ చేసుకోవాలి. క్లాత్ గట్టిగా లాగితే షేడ్స్ వస్తుంది. సో, స్లోగా టైట్ చేసుకోండి. క్లాత్ షేడ్స్ రాకుండా ఉండాలంటే ఎంబ్రాయిడింగ్ చక్రం చుట్టూరు టేప్‌ని అంటించుకోండి లేదా థ్రెడ్‌ని చుట్టుకోండి. అప్పుడు షేడ్స్ రాకుండా ఉంటుంది. ఇలా నేను వేస్ట్ క్లాత్ మీద నెక్ షేప్ డ్రా చేస్తున్నాను మీకు అర్థం అవ్వడం కోసం. ముందుగా ట్రై చేసిన వాళ్ళు వేస్ట్ క్లాత్ మీద ట్రై చేయండి. తర్వాతే బ్లౌజెస్ మీద ట్రై చేయండి. ఇలా నెక్ బోర్డర్ చుట్టూరు చాక్ పీస్‌తో మీరు డిజైన్ డ్రా చేసుకోవాలి. ఇలా దగ్గరికి డ్రా చేసుకోకూడదు. ఈ విధంగా దూరంగా డ్రా చేసుకోవాలి. మీరు వైట్ ఎంబ్రాయిడింగ్ పెన్సిల్‌తో డ్రా చేసుకోండి లేదా చాక్ పీస్‌తో డ్రా చేసుకోండి. నేను చూపించిన విధంగా డ్రా చేసుకుంటే డిజైన్ డ్రా చేసుకోవడం రాని వాళ్ళు కూడా సింపుల్‌గా ఈ విధంగా డ్రా చేసుకోవచ్చు. వీడియోలో చూపించిన విధంగా సింపుల్గా చాక్ పీస్‌తో ఈ విధంగా నెక్ చుట్టూరు డ్రా చేయండి. ముందుగా మీరు వేస్ట్ క్లాత్ మీద ట్రై చేసిన తర్వాత ఈ డిజైన్ని అప్పుడు పర్ఫెక్ట్‌గా వచ్చిన తర్వాత బ్లౌజెస్ మీద ట్రై చేయండి. సింపుల్గా ఈ విధంగా డిజైన్ డ్రా చేసుకోవచ్చు. ఎటువంటి డిజైన్ అన్నా సింపుల్గా డ్రా చేసుకోవచ్చు. మీకేమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి. ఇలా నెక్ చుట్టూరు డ్రా చేసుకోవాలి. వైట్ ఎంబ్రాయిడింగ్ పెన్సిల్‌తో అయితే చెరిగిపోకుండా ఉంటుంది. ఇలా నెక్ చుట్టూరు అండ్ డ్రెస్ నెక్ చుట్టూరు డ్రా చేసుకోవచ్చు సింపుల్గా. ఇప్పుడు మిషన్కున్న పాదాన్ని ఈ విధంగా సెపరేట్ చేసుకోవాలి. వీడియో కంప్లీట్‌గా చూస్తేనే మీకు క్లియర్‌గా అర్థమవుతుంది. ఎక్కడ స్కిప్ చేసినా మీకు అర్థమవ్వదు. సో, వీడియో క్లియర్‌గా లాస్ట్ వరకు చూస్తేనే మీకు క్లియర్‌గా అర్థమవుతుంది. మీకు ఇంకా అర్థం అవ్వకపోతే 2, 3 వీడియోస్ చూడండి. ఇలా సింగిల్ హోల్ ఉన్న ఎంబ్రాయిడింగ్ ప్లేట్‌ని తీసుకోవాలి. ఈ ఎంబ్రాయిడింగ్ ప్లేట్‌ని జస్ట్ ఈ విధంగా సెట్ చేసుకోవాలి. ఇది సూదికి స్ట్రైట్‌గా హోల్ వచ్చేలా సెట్ చేసుకోవాలి. లేకపోతే సూది విరిగిపోతుంది. ఈ ఎంబ్రాయిడింగ్ ప్లేట్స్ ఎవరికైనా కావాలంటే కింద కామెంట్ చేయండి. ఇన్‌స్టాగ్రామ్‌లో మెసేజ్ చేయండి. ఈ ఎంబ్రాయిడింగ్ ప్లేట్స్ ఆన్లైన్‌లో ఫ్లిప్‌కార్ట్‌లో, మీషోలో దొరకవు. ఇలా ఎంబ్రాయిడింగ్ థ్రెడ్ సిల్క్ రీల్స్‌ని తీసుకోవాలి. నేను ఇలా 2 కలర్స్‌ని తీసుకున్నాను అండ్ సేమ్ కలర్‌లో నార్మల్ మిషన్ రీల్స్‌ని తీసుకోవాలి. నార్మల్ మిషన్ రీల్స్‌ని ఈ విధంగా బాబిన్స్‌కి ఎక్కించుకోవాలి. పైన ఎంబ్రాయిడింగ్ థ్రెడ్ సిల్క్ రీల్‌ని పెట్టుకోవాలి. ఇప్పుడు దారం ఈ విధంగా లూజ్‌గా వచ్చేలా సెట్ చేసుకోవాలి. పైన దారం లూజ్‌గా వస్తేనే నార్మల్ మిషన్‌తో ఎంబ్రాయిడరీ వర్క్ నీట్‌గా పర్ఫెక్ట్‌గా వస్తుంది. కింద సైడ్ మాత్రం బాబిన్‌లో మాత్రం సేమ్ ఎలా ఉందో అలాగే పెట్టుకోవాలి. దీన్ని లూజు టైట్ చేయనవసరం లేదు. సేమ్ ఎలా ఉంటే అలాగే పెట్టుకోవాలి. పైన మాత్రం లూజ్‌గా వచ్చేలా సెట్ చేసుకోండి. ఎంబ్రాయిడింగ్ దారం తెగిపోకుండా పర్ఫెక్ట్‌గా వస్తుంది. టైట్‌గా పెడితే దారం తెగిపోతుంది. సో, లూజ్‌గా సెట్ చేసుకుని పెట్టుకుంటేనే నార్మల్ మిషన్‌తో ఎంబ్రాయిడరీ వర్క్ చేసుకోవచ్చు. మనం డ్రా చేసుకున్న డిజైన్ లైన్ మీదే స్టిచ్ చేసుకోవాలి. ఈ విధంగా స్లోగా స్టిచ్ చేసుకోవాలి. డిజైన్ ఏ విధంగా డ్రా చేసామో సేమ్ ఆ లైన్ మీద వచ్చేలా స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు సెకండ్ లైన్ కూడా సేమ్ మనం ముందు లైన్ ఏ విధంగా స్టిచ్ చేసామో సేమ్ ఆ లైన్ మీదే సెకండ్ స్టిచ్చింగ్ వచ్చేలాగా స్టిచ్ చేసుకోవాలి. ఇలా 3 టైమ్స్ స్టిచ్ చేసుకుంటే సరిపోతుంది. పక్కకు వెళ్ళకుండా స్టిచ్ చేసుకోవాలి. పక్కకు వెళ్తే వర్క్ నీట్‌గా పర్ఫెక్ట్‌గా కనిపించదు. చూడండి పైన పక్కకి ఈ విధంగా వెళ్ళింది. ఇలా పక్కకు వెళ్ళకూడదు. ఇలా పక్కకు వెళ్తే వర్క్ నీట్‌గా ఉండదు. ఈ విధంగా లైన్స్ కింద రావాలి. అలా వచ్చే వరకు ముందుగా వేస్ట్ క్లాత్ మీద ట్రై చేయండి. మీరు కావాలంటే 2, 3 కలర్స్‌ని యూజ్ చేయొచ్చు. నేనైతే 2 కలర్స్‌తో ఈ డిజైన్‌ని ఫిల్ చేసి ఎంబ్రాయిడరీ వర్క్ చేసి చూపిస్తున్నాను. ఇలా నార్మల్ మిషన్‌తో కూడా ఎటువంటి ఎంబ్రాయిడరీ వర్క్స్‌నైనా సింపుల్‌గా చేసుకోవచ్చు. మీరు 2, 3 వీడియోస్ చూస్తే మీకు క్లియర్‌గా అర్థమవుతుంది. 1 వీడియో చూసి డౌట్స్ అడగకండి. 2, 3 వీడియోస్ చూస్తే మీకు క్లియర్‌గా మీ డౌట్స్ క్లియర్ అవుతాయి.
ముందుగా ఈ వీడియోని లైక్ చేయండి. ఇటువంటి డిఫరెంట్ ఎంబ్రాయిడింగ్ డిజైన్స్ నార్మల్ మిషన్తో చేసినవి చూడాలంటే ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన వచ్చిన కానీ సింబల్ని ప్రెస్ చేసి ఆల్ నోటిఫికేషన్ సెలెక్ట్ చేసుకోండి. ఇప్పుడు ఈ విధంగా డిజైన్కి ఫ్లవర్ మధ్యలో గ్రీన్ కలర్, లైట్ గ్రీన్ కలర్తో ఫిల్ చేసుకోవాలి. మీకు కావాలంటే దాన్ని మొత్తం థ్రెడ్తోనే ఫిల్ చేసుకోవచ్చు. నేనైతే సెంటర్లో కుందం పెట్టడం కోసం సింపుల్గా ఈ విధంగా స్టిచ్ చేస్తున్నాను. ఈ ఎంబ్రాయిడింగ్ వర్క్ కోర్స్ నేర్చుకోవాలంటే కింద కనిపిస్తున్న నెంబర్కి వాట్సాప్ మెసేజ్ చేయండి. 1 వీక్ కోర్స్ నేర్చుకోవాలనుకున్న వాళ్ళు మాత్రమే కామెంట్ చేయండి. ఇలా ఫిల్ చేసుకోవాలి. ఫినిషింగ్ బట్టి ఆ ఎంబ్రాయిడింగ్ డిజైన్ లుక్గా కనిపిస్తుంది. నేను నార్మల్ మిషన్తో ఎంబ్రాయిడింగ్ వర్క్ చేస్తాను అండ్ స్టిచ్చింగ్ కూడా చేస్తాను. ఏ ప్రాబ్లం మిషన్లో ఏ రిపేర్స్ రావు. ఇప్పుడు స్కై బ్లూ కలర్తో ఈ ఫ్లవర్ని ఫిల్ చేసుకోవాలి. మీరు శారీ కలర్ కాంబినేషన్ బట్టి ఎంబ్రాయిడింగ్ థ్రెడ్ సిల్క్ రీల్స్ని తీసుకోండి. నేనైతే వేస్ట్ క్లాత్ మీద మీకు డిజైన్ అర్థం అవడం కోసం 2 కలర్స్తో ఫిల్ చేసి చూపిస్తున్నాను. ఇప్పుడు వీటిని ముందు డిజైన్ చుట్టూరు ఫినిషింగ్ వచ్చేలాగా పర్ఫెక్ట్గా స్టిచ్ చేసుకున్న తర్వాతే ఈ విధంగా ఫిల్ చేసుకోవాలి. ఫినిషింగ్ బట్టి ఆ డిజైన్ లుక్గా కనిపిస్తుంది. ముందు స్టిచ్ చేసిన డిజైన్ని కట్గా మనం డ్రా చేసుకున్న డిజైన్ చుట్టూరు ఫిల్ చేసిన తర్వాతే ఫిల్ చేసుకోవాలి. నార్మల్ మిషన్తో చేసిన ఎంబ్రాయిడింగ్ వర్క్ విప్పాలంటే ఫాస్ట్గా రాదు. సో ముందుగా వర్క్ చేసిన వాళ్ళు పర్ఫెక్ట్గా స్లోగా స్టిచ్ చేసుకోండి. తర్వాత విప్పాలంటే కష్టం. మొత్తం ఈ విధంగా 1 కలర్తో ఫిల్ చేసుకోవచ్చు, లేదా 2-3 కలర్స్తో కూడా ఫిల్ చేసుకోవచ్చు. ఒక్కో వీడియోలో ఒక్కో డిఫరెంట్ ఎంబ్రాయిడింగ్ డిజైన్ ఉంటుంది. సో ఎవరికైనా డిఫరెంట్ డిజైన్స్ చూడాలంటే నా వీడియోస్లో చూడండి. ఒక్కో వీడియోలో ఒక్కో డిజైన్ని ఏ విధంగా డ్రా చేసుకోవాలి అండ్ స్టిచ్ చేసుకోవాలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. సో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి. ఎంబ్రాయిడింగ్ ప్లేట్స్ కూడా కావాలంటే కింద కామెంట్ చేయండి. ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేయండి. 1 వీక్ కోర్స్ ఎంబ్రాయిడింగ్ వర్క్ 1 వీక్ కోర్స్ నేర్చుకోవాలంటే ఈ నెంబర్కి వాట్సాప్ మెసేజ్ చేయండి. ఇలా ఫిల్ చేసుకోవాలి. ఫినిషింగ్ బట్టే డిజైన్ లుక్గా కనిపిస్తుంది. ఈ గ్రీన్ కలర్తో మళ్ళా మీకు ఈ డిజైన్ చుట్టూరు చిన్నగా కూడా వేసుకోవచ్చు. లేకపోతే మీరు చిన్న గోల్డెన్ గొట్టాలని స్టిచ్ చేసుకోవచ్చు, లేదా కుందమ్స్ని అంటించుకోవచ్చు, లేదా గోల్డెన్ పూసలను కూడా స్టిచ్ చేసుకోవచ్చు. ఓన్లీ థ్రెడ్తోనే వర్క్ చేసుకోవాలనుకుంటే నేను చూపించిన విధంగా థ్రెడ్తో డిజైన్ చేసుకోండి. మీకు ఇంకా హెవీ లుక్గా కావాలంటే నేను థ్రెడ్ యూజ్ చేసిన ఈ స్కై బ్లూలు థ్రెడ్ యూజ్ చేసి డిజైన్ చేస్తున్న ప్లేస్లో మీరు గోల్డెన్ గొట్టాలని లేదా గోల్డెన్ పూసల్ని స్టిచ్ చేసుకుంటే ఈ డిజైన్ ఇంకా హెవీ లుక్గా కనిపిస్తుంది. మీరు శారీ కలర్ కాంబినేషన్ బట్టి కుందమ్స్ని స్టోన్స్ని తీసుకుని డిజైన్ చేసుకుంటే ఇలా సింపుల్గా ఫాస్ట్గా నార్మల్ మిషన్తోనే హెవీ లుక్గా డిజైన్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ డిజైన్ చుట్టూరు ఫినిషింగ్ స్టిచ్ చేసుకోవాలి. ఫినిషింగ్ బట్టే డిజైన్ హెవీ లుక్ కనిపిస్తుంది. ఓన్లీ థ్రెడ్తో చేయాలనుకున్న వాళ్ళు మాత్రమే ఈ విధంగా చేయండి. లేకపోతే మీరు నేను చెప్పిన గోల్డెన్ పూసల్ని అండ్ గోల్డెన్ గొట్టాలని గోల్డెన్ పూసలు కుందం స్టోన్ లైన్స్ అలాంటి లైన్స్తో ఫిల్ చేసుకుంటే డిజైన్ ఇంకా హెవీ లుక్ కనిపిస్తుంది. ఓన్లీ థ్రెడ్తో సింపుల్గా కావాలన్న వాళ్ళు మాత్రమే ఈ విధంగా 2-3 టైమ్స్ డిజైన్ చుట్టూరు ఫిల్ చేసుకోండి. దీంట్లో డిఫరెంట్ టైప్స్లో ఫినిషింగ్ ఉంటుంది. ఫినిషింగ్ బట్టి ఆ డిజైన్ హెవీ లుక్గా కనిపిస్తుంది. ఈ డిజైన్లో దీనికి ఫినిషింగ్ వేరేగా స్టిచ్ చేస్తున్నాను చూడండి. పైన కొంచెం వెడల్పుగా ఫిల్ చేసుకోవాలి, కింద సైడ్ సన్నంగా ఫిల్ చేసుకోవాలి. ఇలా డిజైన్ చేసుకుంటే ఫినిషింగ్ బట్టి ఈ ఫ్లవర్ మీకు ఇంకా హెవీ లుక్గా కనిపిస్తుంది. మీకు డబల్ షేడ్ ఫ్లవర్స్ కూడా స్టిచ్ చేసుకోవచ్చు. ఓన్లీ 3 టైమ్స్
స్టిచ్ చేసుకోవాలంటే ఇలా పక్కనున్న రెండింటిని ఫిల్ చేస్తున్నాను చూడండి. ఓన్లీ ఆ డిజైన్ చుట్టూరు ఫినిషింగ్ స్టిచ్ చేశాను. దీనికి మాత్రం పైన వెడల్పుగా ఫినిషింగ్ స్టిచ్ చేశాను. మీకు ఎలా కావాలంటే అలా 2 టైప్స్లో ఫినిషింగ్ చేసుకోవచ్చు. మళ్ళీ వీటి చుట్టూరు కూడా ఫినిషింగ్ ఇస్తేనే ఇవి ఇంకా లుక్గా కనిపిస్తాయి. నేను 1 టైమే స్టిచ్ చేస్తున్నాను. మీరు 2-3 టైమ్స్ స్టిచ్ చేసుకుంటే ఇంకా హెవీ లుక్ కనిపిస్తుంది. నేను రఫ్ క్లాత్ మీద మీకు అర్థం అవ్వడం కోసం రఫ్గా స్టిచ్ చేసి చూపిస్తున్నాను. చూడండి ఈ విధంగా ఉంటుంది వర్క్ నార్మల్ మిషన్తో. ఈ లైన్స్ ఫిల్ చేసేది ఇది వెడల్పుగా, ఇవి నార్మల్గా ఫిల్ చేశాను. వీటి చుట్టూరు 1 టైమే స్టిచ్ చేశాను. మీరు 2-3 టైమ్స్ స్టిచ్ చేసుకుంటే ఆ డిజైన్ లుక్గా కనిపిస్తుంది. మీకు అర్థం అవడం కోసమే నేను వేస్ట్ క్లాత్ మీద ఈ విధంగా ఎంబ్రాయిడింగ్ డిజైన్ చేశాను. మీరు వీటి ప్లేస్లో గోల్డెన్ పూసల్ని, గోల్డెన్ గొట్టాన్ని కూడా యూజ్ చేసుకోవచ్చు. సెంటర్లో ఈ విధంగా కుందముని పెట్టుకోవాలి. మీకు కావాలంటే థ్రెడ్తో కూడా ఫిల్ చేసేసుకోవచ్చు. ఓన్లీ థ్రెడ్తో కావాలనుకుంటే. వీటిని నేను చెప్పాను కదా, గోల్డెన్ పూసలు, గోల్డెన్ గొట్టాలు అండ్ స్ప్రింగ్, సిల్వరు వీటి డిజైన్ చుట్టూరు స్టిచ్ చేసుకుంటే ఆ డిజైన్ ఇంకా హెవీ లుక్గా కనిపిస్తుంది. మగ్గం వర్క్ లానే ఉంటుంది. పెద్ద ఎంబ్రాయిడింగ్ మిషన్తో చేసిన వర్క్ లాగానే కనిపిస్తుంది. ఇలా చిన్న చిన్న గోల్డెన్ పూసలు బోర్డర్ని కూడా అంటించుకుని తర్వాత స్టిచ్ చేసుకోవచ్చు. మీకు అర్థం అవడం కోసం జస్ట్ పెట్టి చూపిస్తున్నాను. నేను చెప్పాను కదా, గోల్డెన్ గొట్టాలు, సిల్వర్ గొట్టాలని స్టిచ్ చేసుకోవాలని. ఈ విధంగా వాటి డిజైన్ చుట్టూరు స్టిచ్ చేసుకోవాలి. లైట్ గ్రీన్ కలర్ ఫినిషింగ్ ఇచ్చాను. దాని ప్లేస్లో మీరు ఫినిషింగ్ ఇవ్వకుండా వాటిని స్టిచ్ చేసుకుంటే ఈ విధంగా డిజైన్ ఇంకా హెవీ లుక్గా కనిపిస్తుంది. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. పక్కన వచ్చిన గంట సింబల్ని ప్రెస్ చేసి ఆల్ నోటిఫికేషన్ సెలెక్ట్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.